హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతు వైబ్స్. ఈరోజు నేను ఎప్పుడు డైట్ టాపిక్స్ చేస్తా కదా, బట్ ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో ఈరోజు స్టార్ట్ అయింది విపరీతంగా అలీకియా పికిల్స్ అని అయితే ట్రెండ్ నడుస్తూ ఉంది. సో నేను దాని గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నా. ఈ వీడియో ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు, బట్ నేనైతే ఆ టాపిక్ వచ్చినప్పుడే చేసా. సో త్వరలోనే రిలీజ్ చేసేస్తాం అనమాట. ఏమైందంటే ఆ అలీకియా పికిల్స్ అని ఉన్నింది కదా, సో ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఏంటి అంటే తననే ఒక పర్సన్, కస్టమర్ వచ్చి తనకి పికిల్ గురించి సంథింగ్ మెసేజ్ చేస్తే, సో తను ఏం చేశారు అంటే లిస్ట్ ఆఫ్ పికిల్స్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఏది ఎంత ప్రైస్ అయితే అనేది ఆయనకి సెండ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే అలా సెండ్ చేశారో అప్పుడు యాజ్ ఏ కస్టమర్ ఒక్కొక్కరిది ఒక్కొక్క ఫీలింగ్. సో దట్టు వాళ్ళ ప్రైజెస్ అనేవి వెరీ హై. సో అది ఎలాంటి వాళ్ళైనా ఇద్దరు మరీ రిచ్ వాళ్ళు అనుకుంటారు, కానీ మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రినర్స్ని ఎంటర్టైన్ చేస్తారు. ఎలాగా రీజనబుల్ అయి ఉండాలి అండ్ కస్టమర్కి వాళ్ళు ఇచ్చే రిప్లై అనేది మంచిగా ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ ప్రైజెస్ ఎక్కువ. సో ఆ ప్రైజెస్ ఎక్కువతో పాటు మన ఫాలోవర్స్ నాకు పంపించిందే, సో నేను అందుకు రియాక్ట్ అవుతున్నా. సో ప్రైజెస్ ఇచ్చిందంతో పాటు వాళ్ళకి ఇచ్చే రెస్పాన్స్ అనేది అస్సలకే బాగాలేదు, చాలా వరస్ట్గా ఉంది. ఇలా అయితే చాలా వాళ్ళకే అనుకుంటున్నారు, నాకు ఇది నేను ఇలా రియాక్ట్ అయితే నాకేమైనా ట్రెండ్ పెరుగుతుందేమో, నేను నెక్స్ట్ లైమ్ లైట్లోకి వస్తానేమో అని. బట్ కానీ అది నాకెందుకు కరెక్ట్ వే అని అనిపించట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మనము కస్టమర్కి ఇచ్చే రెస్పాన్స్ బట్టే కస్టమర్ అనే వాళ్ళకి మీ దగ్గర తీసుకోవాలి అనే ఇది వస్తుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కస్టమర్తో డీల్ చేసే విధానం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా మనం పెట్టే ప్రైజెస్ అట్లీస్ట్ మనం అర్థం చేసుకోవాలి కదా. మీరు ఇప్పుడు 200 పెట్టారు, సో మొత్తం పికిల్ ప్రిపేర్ చేసి డిస్పాచ్ చేసి అన్నీ చేసి జిఎస్టీ వేసుకుంటున్నారు. నాకు ఒకటి అర్థం కాలే, వాళ్ళు జిఎస్టీ ఎందుకు వేసుకుంటున్నారో కూడా తెలీదు. సో ఆమె ఏ అకౌంట్ ఇచ్చిందో, ఆమె అకౌంట్ ఇచ్చిందో తెలీదు, వాళ్ళ ఫాదర్ది ఇచ్చిందా, వాళ్ళ మదర్ది ఇచ్చిందా, వాళ్ళ మదర్ది ఇచ్చుండొచ్చు. సో వాళ్ళ మదర్ అకౌంట్ ఇచ్చుంటే వాళ్ళ మదర్ అకౌంట్కి జిఎస్టీ ఆమె ఆ అకౌంట్లో కదా డబ్బులు వేయించుకోవచ్చు. సో దానికి జిఎస్టీ గవర్నమెంట్ పే చేస్తుందని ఎక్కడ మనకేమైనా ప్రూఫ్ చూపించారా? లేదు. దట్టు జిఎస్టీ ఒక్కొక్కరు 300, 350. అది కాక ప్యాకింగ్ వచ్చేసి 350 రూపీస్. ఎవరు తిన్న సొమ్ము ఎవరి డబ్బులు ఎట్లా తీసుకుందామని అసలు ఆ ప్లాన్. అండ్ దాంతోపాటుగా ఎవరైనా కస్టమర్ ఇట్లా ఫుల్ ఆయిల్, నాకు ఇది ఒకటి కూడా వచ్చింది, ఒక కస్టమర్కి వాళ్ళు ప్యాకింగ్ చేసి డెలివరీ చేసినప్పుడు అంటే ఫుల్ కంప్లీట్గా ఆయిల్ అనేది బయటకు వచ్చేసి మొత్తం ఆయిలీగా ఉందంట పికిల్ అనేది. సో అప్పుడు ఆ కస్టమర్ వాళ్ళని అడిగితే కనీసం రెస్పాండ్ అవ్వకుండా బ్లాక్ చేశారంట. అదేనా మీరు తీసుకునే మీరు చేసే విధానము? అండ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీకు కస్టమర్స్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తేనే మీరు ఇంత స్టేజ్కి వచ్చి మిమ్మల్ని ఆన్లైన్లో చూసి మీకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే అలాంటి సబ్స్క్రైబర్ కానీ ఆడియన్స్ కానీ వ్యూయర్ కానీ మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి? సో ఇప్పుడు నాకు అదే అనిపిస్తూ ఉంది. ఇప్పుడు జనాలు ఒకసారి ఒక ట్రెండ్ వచ్చేసరికి వాళ్ళదంతా మర్చిపోతున్నారు. వాళ్ళు వచ్చే స్టేజ్ కానీ వాళ్ళు ఏ స్టేజ్ నుంచి వచ్చారు, ఏ లెవెల్కి మేము ఎంత వచ్చామనే మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు బూతులు అట్లా మాట్లాడతారా? నేనైతే సడన్గా చూసి షాక్ అయిపోయా. అంటే అమ్మాయిలు ఇంత ఘోరంగా ఉన్నారు, వాళ్ళ ఒక స్టేజ్ నుంచి ఇంత వచ్చి ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ వల్లే కదా వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చారు. అలాంటిది ఎవరైనా సబ్స్క్రైబర్స్తో కానీ నీకు వచ్చింది కస్టమర్, దట్టు నీకు ఒక బిజినెస్, నీకు ఒక అమౌంట్ ఇస్తున్నాడు. సో అలాంటి కస్టమర్, నేను సపోర్ట్ చేసిన కస్టమర్తో నువ్వు ఇలా మాట్లాడితే రేపు పొద్దున్న ఎవరికి ఏం చెప్దామని మీ ఉద్దేశం? అది కాకుండా మీరు చెప్తున్నారు కదా, రొయ్యలు పొట్టు అటు తీసి ఇటు తీస్తేనే ఎవ్వరు అలా తీయరు, 2 నరాలు ఉంటాయి ఎవరికి తెలీదు అని చెప్పేసి ఆ విధంగా మీరు ట్రెండ్ అయ్యారని నాకు రీసెంట్గానే తెలిసింది. ఈవెన్ మా ఇంట్లో నేను ఎప్పుడు ప్రాన్ కర్రీ ప్రిపేర్ చేసిన, నేను ఖచ్చితంగా అటు ఇటు 2 వైపులా, మనకి ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా, అక్కడ ఒక నరం ఉంటుంది, కింద మనకి ఇటు రివర్స్ తిప్పితే కూడా అక్కడ ఒకటి ఉంటుంది. సో 2 వైపులా ఉంటుంది. అది అందరికీ తెలిసిందే, మన తాతలు మన ముత్తాతలు మనకు చెప్పిందే, మన అమ్మలు అందరూ మనకు చెప్పిందే, మనము అదే ఫాలో అవుతున్నాం. మీరేం కొత్తగా ఫాలో అయిపోవట్లేదు, జనాలకి అలా హైజీన్గా చేసేమి ఇచ్చేయట్లేదు, మీరు జస్ట్ చూపిస్తున్నారు అంతేగాని జనాలకి మీకు మేము ఇదే చేసి పెడుతున్నాం అని లైవ్లో చేసి వాళ్ళకి ఏమైనా పెడుతున్నారా? మీరు అంతలాగా దాన్ని
బాగా ఎక్స్ప్లోర్ చేసి జనాలకి బాగా దాన్ని రీచ్ ఇచ్చేసి పాపం వాళ్ళు కూడా హైజీను వీళ్ళు బాగా చేస్తారు అని నమ్మి ఎంతో కొంత పోనీ ఓకే మీరు వేసుకోవాలనుకుంటున్నారు, మీరు ఎలా చెప్పుకొని ప్రమోట్ చేసుకున్నప్పుడు ఒక అమౌంట్ డీసెంట్ అమౌంట్ అయినా ఉండాలి కదా. అట్లీస్ట్ మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఒక 100-200 ఉండాలి. ఈమెది మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ 600-700 ఒక్కొక్క కొన్ని అయితే 1000-1200 కూడా మించిపోయి ఉంటున్నాయి. అది నాకు అదే అనిపిస్తుంది, అంత రేటు పెట్టి ప్రజల్ని కొనుక్కోవడానికి వాళ్ళు ఏదో అంటే అరేకే పికిల్స్ చూసాం, ఐ మీన్ మన కళ్ళకి బాగా కనిపించినప్పుడు ఆబ్వియస్గా ప్రతి ఒక్కరు అనుకుంటారు ఒకసారి టేస్ట్ చేద్దాం అని అనుకుంటారు. సో అలాంటి కస్టమర్ నీ దగ్గరికి వచ్చి నువ్వు అడిగినప్పుడు నువ్వు మాట్లాడేది అదా. సో అదే నా జనాలకి ఇచ్చే రెస్పెక్ట్. ఒకటే ఫ్రెండ్స్, మీకు జనాలకి చెప్పేది నేను ఒకటే, మనం ఎందుకు అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి. ఈవెన్ చెప్తున్నా కదా, రేపొద్దున్న నేనైనా అలా బిహేవ్ చేస్తే ఇప్పుడైనా కానీ మీరు నమ్మి ఏం సబ్స్క్రైబ్ చేసేయద్దు, అట్లా ఏం చేయాల్సిన అవసరం లేదు. బట్ కానీ మనము ఎందుకు అంటే మనం అంత వాల్యూలెస్ పీపుల్కి మనం ఎందుకు అంత హైలైట్ చేయాలి అనేది నా క్వశ్చన్ అనమాట. ఇప్పుడు మనము అదే అమౌంట్ పెట్టుకొని మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేమా? అదే అమౌంట్తో మనం తెచ్చుకొని ఆయిల్ తెచ్చుకొని ఐ మీన్ కారం తెచ్చుకొని ఉప్పు తెచ్చుకొని అన్నీ ప్రిపేర్ చేసుకుంటే జనాలు మన ఇంట్లో మన తాతయ్యో లేదా మన అత్తగారో మన అమ్మో ఎవరొకరు చేసైనా మనకి ఇస్తారు. లేదు అంటే మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి కొంత అమౌంట్ వాళ్ళు పెట్టిన అమౌంట్లో జస్ట్ ఒక 2-3% అమౌంట్ వాళ్ళకి ఇస్తే హ్యాపీగా వచ్చి వాళ్ళు మనకి ప్రిపేర్ చేసి పెడతారు. అండ్ పోనీ మనం చెప్పిన విధంగా ఇప్పుడు కావాలి చేసుకునే ఓపిక ఉండి హైజీన్గా చేసుకోవాలంటే మనమే చేసుకోవచ్చు. వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో తెలీదు, ఏ జనాల్ని పెట్టి ఎలా కాల్తో తొక్కి ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారో తెలియదు. మనం బయట వాళ్ళు చూపించేది జస్ట్ లైవ్లో ఒక 1 minute షార్ట్, అది వాళ్ళు అంతమందికి ఒకళ్ళే చేసే అంత సీన్ అయితే లేదు కదా. సో 10 మందితో చేపిస్తారు, ఎలా చేస్తారో బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో అంత హైజీన్గా మనం తినాలి అలా అనుకున్నప్పుడు మనమే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసేసుకొని ఐ మీన్ లేదు అంటే ఎవరొకరు సాయం తీసుకొని వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఎవరికైనా నీడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. వాళ్ళతోనే మనం చేయించుకొని మనం హైజీన్గా తినడం బెటర్ కదా. ఈవెన్ పచ్చళ్ళు వస్తే లేదు అనుకుంటే ఇంకా అది కూడా కుదరదు అనుకుంటే మన దగ్గర ఉన్న స్టోర్లోకి వెళ్ళి తెచ్చుకుంటే ఒకవేళ ఇన్ కేస్ అది బాగోకపోతే వెళ్ళి క్వశ్చన్ చేసే రైట్ మనకు ఉంటుంది. అదే వీళ్ళని ఆన్లైన్లో నమ్మేసి వాళ్ళకి వచ్చే హైప్ నమ్మి మనం అది కొనుక్కొని వాళ్ళకి అంత అమౌంట్ పే చేసి జిఎస్టీలు 350 అంత జిఎస్టీలు పే చేసి ఎందుకు జిఎస్టీ పే చేస్తున్నా ఆమె గవర్నమెంట్ కట్టిందని ఏమైనా మనకు ప్రూఫ్ చూపించిందా? నేనైతే వాళ్ళ సిస్టర్ గురించి వాళ్ళ గురించి మాట్లాడలేదు, ఓన్లీ పర్సనల్గా నేను అలీకియా గురించే మాట్లాడుతున్నా. సో రిమైనింగ్ వాళ్ళతో నాకు సంబంధం లేదు. ఎవరైతే ఎంత చాలా చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. సో రిమైనింగ్ వాళ్ళ గురించి నాకు మాట్లాడే రైట్ కూడా లేదు. నాకు ఇప్పుడు పర్సనల్గా నేను దీని గురించి మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి ఆమె గురించి మాట్లాడుతున్నా. చేసిన తప్పు. అది కాకుండా ఈమె బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది ఎవరిని మోసం చేయడానికి. నాకు ఒకటే అనిపిస్తుంది, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మనం ప్రమోట్ చేస్తాం కదా, ప్రమోట్ చేసినప్పుడు మీరు ఎవరికి చెప్తున్నారు లాగిన్ అవ్వండి ఎంత అమౌంట్ గెలుచుకుంటారు అంటే మిమ్మల్ని చూసి మిమ్మల్ని నమ్మి ఫాలో అయిన వాళ్ళు అందులో మునిగిపోయి బెట్టింగ్కి ఇంత అమౌంట్ పెట్టి లక్షల్లో లాస్ అయిపోతున్నారు. నిన్ననే ఒక ఆయన పెట్రోల్ బంక్లో చేస్తున్న ఆయన చనిపోయాడు. దానికి ఎవరు బాధ్యులు? బెట్టింగ్ యాప్ని ఎవరైతే ప్రమోట్ చేశారో ఆ బెట్టింగ్ యాప్కి వాళ్ళు ఎడిక్ట్ అయిపోయి అందులోని మునిగిపోయి బయటికి రాలేక అప్పులు చేసి ఫైనల్గా చచ్చిపోతూ ఉన్నారు. దానికి మీరు ఏమైనా రెస్పాన్సిబిలిటీగా? సింపుల్గా వస్తారు, స్టైల్గా 1 minute కూడా ఉండదు, 30 seconds బెట్టింగ్ యాప్ లాగిన్ చేసుకొని మీకు ఇంత డబ్బులు వచ్చేది అని చెప్తారు. ఇదేనా మీరు జనాలకి మిమ్మల్ని ఫాలో అయ్యి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసే జనాలకి మీరు ఇట్లా పనిష్ చేస్తారా? అది ఎంతవరకు కరెక్టు? మీరు ఎప్పుడైనా మీకు ఇంత లైఫ్ వచ్చింది, మీరు ఇంత ఫేమ్లో ఉన్నారు అంటే ఎవరి వల్ల వచ్చారు? ఆడియన్స్, వ్యూయర్స్ వల్ల వచ్చారు. అలాంటి వ్యూయర్స్కి మీరు మబ్బు పెట్టి వాళ్ళని లాగిన్ అయ్యి గేమ్స్ ఆడండి ఇవి ఆడండి అని చెప్పి వాళ్ళని ఇంకా అసలు మిమ్మల్ని నమ్మి ఇది చేస్తున్నందుకు, వాళ్ళు మిమ్మల్ని ఫాలో చేసి ఇంత లైమ్లైట్లోకి తెస్తున్నందుకు మీరేం చేస్తున్నారు? వాళ్ళని జనాలు చచ్చిపోతుంటే హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళతో వచ్చిన మనీతో మీరు ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది ఏమో షాపింగ్లు, కొంతమంది ఏమో షాపులు పెట్టేస్తున్నారు, కొంతమంది ఇల్లు మీద ఇల్లు కొనుక్కుంటున్నారు. అదంతా ఎవరి వల్ల?
ఓన్లీ జనాల వల్ల. సో నేను జనాలకి చెప్పబోయేది ఏంటంటే, వాళ్ళెవరు ఇలా చాలామంది ఉన్నారు. జ్యోతి అని కానీ, గీతూ రాయల్. నాకైతే గీతూ రాయల్ మీద నిన్న భలే కోపం వచ్చింది. ఆమె గురించి అయితే నాకు అసలు ఇన్స్టాలో పోస్ట్ చేస్తే నాకు భలే కోపం వచ్చింది. ఆమె మాట వస్తే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేది, చెప్పేవన్నీ నీతి వాక్యాలు, అన్నీ నీతి వాక్యాలే. ఒక్కటి కూడా అందులో చెప్పింది ఒకటి పాటించదు. ఏదో పెద్ద ఆమెను మించినోడు లేడు, తోపు, నన్ను ఎవడు ఏం చేయలేడు, ఏకతో సమానం అని మాట్లాడుద్ది. ఆమె బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి తన త్రూ జనాలందరూ చచ్చిపోతే ఆమె ఏమీ చేయలేకపోయానని ఫీల్ అవ్వలేదు. కానీ అదే చెప్తున్నా, నేచర్ జరిగింది చాలా తప్పే. సో దానికి ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారు. సో పక్షులు ఇదైపోయి, నెమళ్ళు ఇదైపోయి, నేచర్ని కాపాడండి, సేవ్ నేచర్ అని చెప్తున్నారు కదా. అదేవిధంగా సేవ్ పీపుల్ అని ఎందుకు అనుకోలేదు? అలాంటి పీపుల్ని ఎందుకు బెట్టింగ్ ఆడించి వాళ్ళని ఎందుకు చంపేస్తే కనీసం వాళ్ళ కుటుంబాలకి అట్లీస్ట్ మీరు ముందుకు వచ్చి తప్పైపోయింది, ఇంత అమౌంట్ కానీ మీరు డొనేట్ చేయడం కానీ ఏది చేయలేదు. ఇప్పుడు వచ్చి జనాల ప్రాణాలు ఇంపార్టెంట్ కాదు, అలాగే నేచర్లో ఉన్న పక్షులకి అన్నీ ఇంపార్టెంటే, కాదని చెప్పట్లేదు. సో దీనికి మీరు సేవ్ నేచర్ బెట్టింగ్ మీద చేసే వాళ్ళందరూ ఇప్పుడు అది మాట్లాడారు కదా, ఇప్పుడు దీని గురించి ఏం తీసుకుంటున్నారు అని. మరి ఈమెం చేస్తుంది? ఎంతమంది ఫాలోవర్స్ని, సబ్స్క్రైబర్స్ని పెట్టుకుంది కదా. ఈమెం చేస్తుంది? వీళ్ళకి ఇంకా ఎక్కువ ఫాలోవర్స్ కాబట్టి వీళ్ళనే ఎక్కువ జనాలు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి బెట్టింగ్లో పడిపోయి జనాలు అలా ఇదైపోయారు. కాబట్టి వీళ్ళంటి వాళ్ళు కొంచెం ఇలాంటి మంచి పనులు చేస్తే అట్లీస్ట్ వాళ్ళ మీద ఉన్న ఒపీనియన్ అయినా జనాలకి మారి జనాలకు క్షమిస్తారు. అట్లీస్ట్ ఇవైనా చేయండి. నేనేం చెప్తున్నాను అంటే, జనాలు ఎవరైతే చూస్తున్నారో మనం అంత అమౌంట్ ఇచ్చేసి వాళ్ళని ఫాలో అయిపోయి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసి జస్ట్ పికిల్స్ కోసం అంత అమౌంట్ మనం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మనకి కుదిరితే మన అమ్మమ్మలనో మన ఇంట్లో వాళ్ళతోనో చేయించుకోండి, లేదు అంటే మన ఇంటి దగ్గరలో ఉన్న షాప్లో కొనుక్కోండి. కానీ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. అన్ఫాలో చేసేసి అన్సబ్స్క్రైబ్ చేసేసేయండి. వీళ్ళ వల్ల మనకి ఏం యూజ్ కూడా ఉండదు. ఒకవేళ మనం ఏమైనా అడిగినా ఇలాంటి రెస్పాన్సే వస్తుంది. సో ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకుండా ఉంటే రేపు పొద్దున వాళ్ళకంటూ బుద్ధి వస్తుంది. వీళ్ళే చెప్తున్నారు కదా ఎలా అయిపోతుంది. వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ చేశారు. అలేఖ్య అనే అమ్మాయి బెట్టింగ్ యాప్స్ చేసే ఈ బిజినెస్ పెట్టింది. సో వాళ్ళ జనాలు పోయారు. అది కాక ఈమె వచ్చి ఒక్కొక్క జనాలు కస్టమర్ని అడిగితే ఎంత ర్యాష్గా మాట్లాడుతుంది, ఇంకేమనాలి. సో ఇలాంటిది నేను చెప్పేది ఏంటంటే, జనాలు మీరు ఎవ్వరు నమ్మద్దు. మనమే మోసపోతున్నాం. ఫైనల్గా వాళ్ళని నమ్మి మన డబ్బులు ఇచ్చి మనం వాళ్ళతో తిట్లు కాస్తున్నాం. సో ఇలాంటి కేసెస్ అనేవి జరగకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. అంటే జస్ట్ వాళ్ళని అన్ఫాలో చేయాలి, అన్సబ్స్క్రైబ్. వాళ్ళు ఏం చెప్తున్నారో అది మనం నమ్మకూడదు. వాళ్ళని నమ్మి అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు చెప్పే ఏ ప్రమోషన్ అయినా నమ్మి కానీ మీరు బ్లైండ్గా ఏది కొనుక్కోవద్దు. ఏ బిజినెస్ ప్రమోషన్ అయినా, అంటే బెట్టింగ్ యాప్ అనే కాదు, రేపు ఏదైనా వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ఎందుకు ప్రమోట్ చేస్తారు? వాళ్ళకి అవతలోడు ఆ బిజినెస్ చేసుకున్నాడు మనీ ఇస్తాడు కాబట్టి వీళ్ళు ఏదో కొంచెం ఓహో అని యాడ్ చేసేసి ప్రమోట్ చేసి అది వర్త కాదా, పోతే జనాలే కదా పోతారు అనే వాళ్ళకి అవన్నీ అనవసరం. వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు సుఖంగా ఉన్నారు అనేది పట్టించుకుంటున్నారు. కాబట్టి మీరు అవన్నీ కూడా నమ్మద్దు. మనం మన అవేర్నెస్, అంటే నేను జస్ట్ ఇది అవేర్నెస్ ఇస్తున్నా, మన జాగ్రత్తలో మనం ఉండాలి. అలాంటి వాళ్ళని నమ్మి మనం ఏది కూడా వాళ్ళని ఎంకరేజ్ అయితే చేయొద్దు. ఓకేనా? వీలైతే మనమే హైజీన్గా చేసుకొని తినాలి. ఎందుకు ఇన్ని ఆన్లైన్లో వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయకుండా ఉంటే బెటర్ అని నా ఫీలింగు. ఎందుకంటే వాళ్ళు కొంచెం స్టేజ్లో ఉన్నాడు బాగానే ఉంటారు, బాగానే మాట్లాడతారు. అంటే వీడియోలో చేసేటప్పుడు బాగా మాట్లాడేస్తారు, బట్ వెనక జరిగేవైతే ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి వాటిని అయితే అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. వీలైనంత వరకు ఇలాంటి వాళ్ళని మనం అన్ఫాలో అన్సబ్స్క్రైబ్ చేస్తే రేపు పొద్దున్న వాళ్ళకి ఈ విలువ తెలుస్తుంది, ఈ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ విలువ, వ్యూవర్స్ విలువ తెలుస్తుంది. అప్పుడైనా మారే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనేది నా ఫీలింగ్. అంతే ఫ్రెండ్స్, నేనైతే ఇది నాకు ఎందుకో దీని గురించి చేయాలనిపించింది, సో చేశాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇలాంటి అవేర్నెస్ ఏమైనా ఉంటా కూడా నేను చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.